లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. కౌంటింగ్ కు దగ్గర పడుతుండటంతో అభ్యర్థుల గుండెల్లో దడ మొదలైంది. ఇప్పటికే షర్మిల ప్రభావం అటు మైదుకూరు, బద్వేలు, కడప, జమ్మలమూడు వంటి ప్రాంతాల్లో కూడా ప్రభావం ఉంటుందన్నటువంటి భావనకు వచ్చినటువంటి అభ్యర్థులు ఎవరిని కొంప ముంచుతున్నటువంటి భయం వెన్నాడుతున్నటువంటి పరిస్థితి కడప జిల్లాలో ప్రధానంగా కనిపిస్తుంది. ఏదైతే కడప జిల్లాలో ఉన్నటువంటి పులివెందల్లో, అదేవిధంగా మైదుకూరు, కడప వంటి ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున క్రాస్ ఓటింగ్ జరిగిందన్నటువంటి భావన అటు వ్యక్తం అవుతున్న పరిస్థితి. మరోవైపు ఓటర్లు కూడా అయోమయ పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం. ఒక రకంగా పార్లమెంటు కావచ్చు, అదేవిధంగా అసెంబ్లీకి సంబంధించి తొలుత పార్లమెంటుకు ఓటు వేసి ఆ తర్వాత అసెంబ్లీకి ఓటు వేసే విధంగా కూడా అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కొందరు ఎవరైతే చదువు రానటువంటి వారు, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలనుకున్న వారు ఏదైతే ముందు పార్లమెంటుకి సంబంధించినటువంటి అసెంబ్లీగా భావించి అక్కడ ఓటు ఏదైతే క్రాస్ జరిగిందన్నటువంటి భావన కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అటు అభ్యర్థుల గుండెల్లో కూడా ఒక రకంగా దడ పుట్టిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రధానంగా ఏదైతే అసెంబ్లీ పార్లమెంటుకు తేడా లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో, అంటే చదువు రాని వారు ప్రధానంగా వాళ్లకు ఎక్కువగా గ్రహించలేని పరిస్థితి ఉన్న నేపథ్యంలో గుర్తు మాత్రమే గుర్తుంటుంది. ఆ గుర్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఎవరు కొంప ముంచుతుందో అన్నటువంటి భావన వినిపిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అయితే మరోవైపు షర్మిల కూడా అటు పెద్ద ఎత్తున క్రాస్ ఓటింగ్ జరిగింది. కడప జిల్లాలో గట్టి పోటీని ఇవ్వగలదంటే షర్మిల మాత్రమే ఇస్తారన్నటువంటి భావన కూడా అటు అన్ని రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న పరిస్థితి. మరోవైపు షర్మిల ఏదైతే పోటీ చేసినటువంటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా షర్మిల ఒక రకంగా తను కొంగు చాచి ఓట్లు అడుగుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా వివేక హత్య అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ నేరస్తులకు అవకాశం కల్పించవద్దంటూ కూడా ఓటర్లను అభ్యర్థించినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితి నేపథ్యంలో ఓటర్లు కూడా ఖచ్చితంగా ఆలోచింపజేసే స్థాయికి వెళ్ళడంతో అటు ఓటర్లు కూడా ఆమె వైపే మొగ్గు చూపారన్నటువంటి భావన కూడా ప్రధానంగా వినిపిస్తున్న పరిస్థితి. మరోవైపు షర్మిల పైన కూడా బెట్టింగ్లు జోరుగా సాగుతున్నాయి. ఏదైతే షర్మిల గట్టి పోటీని ఇస్తుందన్నటువంటి భావన, క్రాస్ ఓటింగ్ పైన కూడా బెట్టింగ్లు నిర్వహిస్తున్న పరిస్థితి. కడప జిల్లా వ్యాప్తంగా దాదాపు 500 కోట్లకు పైగా బెట్టింగ్లు నిర్వహిస్తున్నారు. కేవలం షర్మిల గట్టి పోటీని ఇవ్వడంతో పాటు షర్మిల గెలుస్తుందంటూ కూడా పందాలు కాస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కడప జిల్లాలో కనిపిస్తుంది. ఇందులో కొందరు కీలక నేతలు ఎవరైతే వైసీపీకి సంబంధించినటువంటి వారు కావచ్చు, అదేవిధంగా టీడీపీకి సంబంధించినటువంటి వారు కూడా ఈ బెట్టింగ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే బెట్టింగ్లో కూడా ప్రధానమైనటువంటి కొంత ఏదైతే మాజీ ఎమ్మెల్యేలు కూడా వీటిపైన బెట్టింగ్ వస్తున్నారు. ఎందుకంటే వివేక హత్య అంశం కావచ్చు, అదేవిధంగా తల్లి ఏదైతే విజయమ్మ ఎన్నికలకు ముందు రోజు కూడా ఆమె అభ్యర్థించడం జరిగింది. తన కూతుర్ని దీవించాలి, తండ్రిని ఏ విధంగా, తన భర్తను ఏ విధంగా ఆదరించారో అదేవిధంగా షర్మిలను కూడా ఆదరించాలి, హక్కును చేర్చుకోవాలన్నటువంటి భావన వ్యక్తం చేస్తూ కూడా ఆమె వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియో రిలీజ్ కావడంతో కూడా అటు ప్రజల్లో కూడా కాస్త ఆలోచింపజేసే స్థాయికి చేరుకున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఇవన్నీ కూడా ఏదైతే జగన్ పైన కూడా విమర్శలు చేస్తున్న పరిస్థితి, ఒక రకంగా అన్నా చెల్లెళ్ళ మధ్య విమర్శల దాడి కూడా జరిగినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఈ కడప పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గానికి సంబంధించినటువంటి వారంతా కూడా మహిళలు అటు పెద్ద ఎత్తున షర్మిల వైపే మొగ్గినట్లు తెలుస్తుంది. షర్మిలకే ఓటు వేశారన్నటువంటి భావన కూడా వినిపిస్తున్న పరిస్థితి. అయితే ప్రధానంగా తీసుకుంటే మాత్రం షర్మిల గెలుపు పైన కూడా కోట్లలో బెట్టింగ్ కాస్తుంటే, మరోవైపు షర్మిల గెలుస్తున్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా షర్మిల ప్రభావం ఎవరు కొంప ముంచుతున్నటువంటి భయాందోళన అటు పార్టీకి సంబంధించిన అటు టీడీపీకి కావచ్చు, అదేవిధంగా వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థుల్లో ఒక రకంగా భయం కనిపిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఏది ఏమైనప్పుడు కూడా కౌంటింగ్కు మరికొద్ది రోజులు గడువున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే కాకి లెక్కలు వేసుకున్నటువంటి అభ్యర్థులు ఆ లెక్కలు సరిపోతాయా, లేకుంటే తమకు ఓటరన్న ఎవరి తలరాతను మారుస్తారన్నటువంటి భావన కూడా అటు భయాందోళన గురి చేస్తున్న పరిస్థితి. ప్రధానంగా ఓటర్లు మాత్రం ఇప్పటికే ఎవరో ఒకరి తలరాతను అయితే మార్చేశారు, ఆ తలరాత ఎవరికి లక్కుగా ఉంటుందన్నటువంటి భావన కూడా అటు చేస్తూనే, మరోవైపు బూతుల వారీగా ఏదైతే బూతులకు సంబంధించి ఏ బూతుల్లో తమకు ఎన్ని అనుకూలంగా ఓట్లు పడ్డాయన్నటువంటి వాటిపైన కూడా అటు పూర్తి స్థాయిలో అభ్యర్థులు కూడా లెక్కలేసుకుంటున్నారు. ఆ లెక్కలేసుకున్న అనంతరం కూడా తమకే మెజారిటీ వస్తుందని ఒకవైపు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అక్కడ మరోవైపు ఏదైతే ఒక షర్మిల యొక్క ప్రభావం ఎక్కువగా ఉందన్నటువంటి భావనతో అటు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో కిషోర్, RTV, కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.